దళితులను చిన్నచూపు చూసింది వైసీపీ అని వెల్దుర్తి మండల తెలుగుదేశం నాయకులు పేర్కొన్నారు. మండల కేంద్రమైన వెల్దుర్తిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం దళితులను చిన్నచూపు చూసిందన్నారు. వైసీపీ ప్రభుత్వంలో దళితులకు గుర్తింపు లేదని ఈ సందర్భంగా వారు ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులు ఏనాడు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి జరపలేదని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా, మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. దళిత నాయకుడు వీరభద్రుడు గారికి, అదే యువ నాయకులు బొమ్మన రమాకాంత్ రెడ్డి గారికి, ఎంఆర్పీ సీనియర్ నాయకులు సుధాకర్ గారికి, యువ నాయకుడు రాంబాబు గారికి, యువ నాయకులు బాబురావు గారికి, ఇక్కడ వచ్చినటువంటి దళిత సోదరులందరూ కూడా ఈ యొక్క అంబేద్కర్ యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు ఎందుకంటే మన భారతదేశానికి రాజ్యాంగం రాసిన వ్యక్తి అన్ని వర్గాలకి సమాన హక్కులు కల్పించే విధంగా రాజ్యాంగం రాయడం జరిగింది. అంబేద్కర్ బడుగు బలిగిన వర్గాల కోసం ఎంతో కృషి చేయడం జరిగింది. కాబట్టి మనం అందరం కూడా స్మరించుకుంటూ ఆయన యొక్క జన్మదినాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం. ఈరోజు ఈ యొక్క వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ మండలంలో గతంలో కూడా ఎప్పుడు కూడా అంబేద్కర్ జయంతి చేసిన దాఖలాలు లేవు. కానీ ఈరోజు ఎన్నికలు సమీపిస్తుండడంతో వారు అంబేద్కర్ జయంతి చేయడం జరుగుతూ ఉంది. అంటే వాళ్ళకి అంబేద్కర్ మీద వైఎస్ఆర్ నాయకులకి, కార్యకర్తలకి ఎంత ప్రేమ ఉన్నది ఇప్పుడు బయటపడుతూ ఉంది. ఎందుకంటే గతంలో ఏనాడు కూడా మేము ఎక్కడ కూడా చూడలేదు వాళ్ళు జయంతి జరుపుకోవడం. కానీ ఈరోజు వాళ్ళు అంబేద్కర్ జయంతి వారసులమని చెప్పుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా అంబేద్కర్ యొక్క మనం ఆశయాలు కొనసాగించాలా. ఎందుకంటే మన ఎంఆర్పిఎస్ నాయకులు సుధాకర్ గారు నిన్న మాట్లాడడం జరిగింది. వారి యొక్క అరాచకాలు, వారి దౌర్జన్యాలు, వాళ్ళు ఈ రాష్ట్రంలో ఎన్ని బీసీలని ఎన్ని మర్డర్లు చేయడం జరిగినది. అదే ఎస్సీలను కూడా ఎంతో మందిని ఇబ్బంది పెట్టి వాళ్ళు సావు కారణమైనారు ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి అరాచక పాలన మనము ఈ యొక్క అంబేద్కర్ ఆశయాలతో మనకు కల్పించినటువంటి ఓటు హక్కుతో మనము ఈ యొక్క వైఎస్ఆర్సీపీని మనము రాబోయే ఎన్నికల్లో కూడా మన దళిత సోదరులు అందరూ కూడా కలిసి ఐకమత్యంగా ఈ యొక్క వైఎస్ఆర్సీపీని ఇంటికి సాగనంపాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఈ మండలంలో వైఎస్ఆర్సీపీ నాయకులు చేసినటువంటి దోపిడీలు, మట్టి దోపిడీలు అయితేనేమి, ఇసుక మాఫియాలు అయితేనేమి, భూ కబ్జాలు అయితేనేమి, ఇవన్నీ కూడా మండల ప్రజలందరూ కూడా తెలుసు. వాళ్ళు కూడా ఈ ఒకసారి ఆలోచన చేసి ఈ యొక్క పాలనలో వైఎస్ఆర్సీపీ ఈ మండలంలో ఏ విధంగా పరిపాలిస్తున్నారో అవన్నీ కూడా గమనించి రాబోయే ఎన్నికల్లో మన గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేయాలా. అదేవిధంగా మన మండలం, మన పత్తికొండ నియోజకవర్గంలో మన బీసీ సోదరుడు కేఈ శ్యాంబాబు గారిని, అదేవిధంగా బీసీ సోదరుడు కుర్వా సామాజిక వర్గానికి చెందినటువంటి బస్సిపాటి నారాజు గారిని కూడా, ఇద్దరిని కూడా మనం దళితులం ఐకమత్యంగా అత్యధిక మేరకు గెలిపించి ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పాలన రాజ్యాంగం రాసిన విధాత ఆయన కొరకు మేము ఈరోజు అంబేద్కర్ జయంతి జరిపేయడం జరుగుతుంది. ఆయన అడుగుదారుల్లో మేము సూచన తప్పకుండా నడుచుకుంటామని మేము మనవి చేసుకుంటున్నాం. అట్లే గతంలో మేము కాంగ్రెస్ పార్టీలో 35 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాం. ఈరోజు వాళ్ళు ఏం సహకరించడం లేదు, వాళ్ళ రాజకీయాలు అన్నీ చూసిన దానికి మేము ఆ పార్టీ మంచిది కాదని టీడీపీలో చేరడం జరిగింది. ఇదే నేచలింగ తోటకాడ 5 ఎకరాల చేను ఇదే ఎమ్మెల్యే గారు కానీ, రవిరెడ్డి గారు కానీ ఆక్రమించుకొని కోర్టుకు జరుగుతుంది. హైకోర్టులో జరుగుతుంది కేసు. అది అట్లాంటివన్నీ మేము ఖండిస్తున్నామని మా మీద విమర్శలు చేసి మేము వైఎస్ఆర్లో ఉన్నోళ్ళమే, టీడీపీలో ఉన్నోళ్ళమే మళ్ళీ కడవలు వేసుకుంటామని, మళ్ళీ వాళ్ళ ఆడవాళ్ళకి వాళ్ళ భార్యల దగ్గరకు వచ్చి కడవలు వేస్తున్నారని సరిపోని నాయకులల్లా ఈరోజు మా మీద దృశ్య ప్రచారం చేయడం జరుగుతుంది అని ఇటువంటివన్నీ మేము ఖండిస్తున్నాం. ఎమ్మెల్యే ఇదే మన బొమ్మ శంకరెడ్డి గారు ఎక్కడైనా కానీ 1 సెంటు స్థలం పట్టుకున్నాడని వాళ్ళని నిలిపియమను, వాళ్ళ కాళ్ళ కింద నేను దూరిపోతా, అదే వాళ్ళని నిలిపిస్తాం, అదే బొమ్మల శంకరెడ్డి కాళ్ళ కింద దూరుతారా అని ఎన్నో. ఈరోజు ఆయన ఆస్తులు అమ్ముకున్నాడు, చీరలు అమ్ముకున్నాడు, ఆయన ఖర్చు పెట్టుకున్నాడు, ఆయన కార్యకర్తలు ఆయన ఇంతవరకు సాగుతున్నాడు. ఏ నాయకుడైనా కానీ 100 రూపాయలు ఇచ్చిన ఘనత ఉందా? ఎవరికి లేదు. సరే ఏదో పెద్ద రోడ్లు ఉన్నారు, వాళ్ళ కాడ ఎవరన్నా 1 గ్లాస్ నీళ్ళు అయినారా? లేదు. ఇదే మన
ఎంపీ వాళ్ళ దగ్గర ఎవరన్నా చిన్న ప్రజలు కూర్చోబెట్టుకొని మాట్లాడుతున్నారా? అది లేదు. దళితులు అంటే ఎక్కడోళ్ళని అక్కడ కేవలం ఓటర్కి ఒక వాటర్ ప్యాకెట్లకి సరాకి బానిసలు చేస్తున్నారు కదా తప్ప ఇట్లా బతకాలా ఇట్లా నడుచుకోండి అని చెప్పే గణితం వాళ్ళకి లేదు. ఈరోజు కార్యకర్తలలో దూరం అవుతున్నారంటే వాళ్ళు చేసే మోసాలు దగలు కుట్రలు అవన్నీ చేసి మేము నిలిపిస్తున్నామని మేము పక్క టీడీపీలోకి మా మనసు పూర్తిగా చేరడం జరిగింది. ఎంతమంది ఇట్లా ఏకమై ఏం చేసాం కానీ ఏదో కూడా పరిస్థితి అంబేద్కర్ జయంతి జోహార్ బిఆర్ అంబేద్కర్ జయంతి జోహార్ బిఆర్ అంబేద్కర్ జోహార్ బిఆర్ అంబేద్కర్ అంబేద్కర్ ఆశయాలు అంబేద్కర్ ఆశయాలు అంబేద్కర్ ఆశయాలు అంబేద్కర్ గారి 133వ జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయమైనటువంటి బి శివశంకర్ రెడ్డి గారి సీనియర్ నాయకులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బి శివశంకర్ రెడ్డి గారి ముఖ్య అతిథిగా మేము దళితులను ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా పార్టీ ఆఫీసులో సీనియర్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ రామచంద్ర నాయుడు, సుధాకర్, ఐజా, మెకానిక్ నారాయణ, రాఘవేంద్ర గౌడ్, యువనాయకుడైనటువంటి బొమ్మన రమాకాంత్ రెడ్డి గారు, అదేవిధంగా యువకుడు ఉత్సాహవంతుడైనటువంటి దళిత నాయకుడిగా చలామణి అవుతున్నటువంటి రాంబాబు, అదేవిధంగా బాబురావు గారు, మిగతా కార్యకర్తలందరూ కూడా ఈరోజు పార్టీలో ఈ యొక్క కార్యక్రమం ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా ఇంతవరకు వైసీపీ పార్టీలో ఉన్నటువంటి నాయకంటి సుధాకర్ నిన్ననే తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. అది తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా మేము సుధాకర్ని అభినందిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు యువకులు ముందుకొచ్చి అంబేద్కర్ ఆశయాలను ఏ పార్టీలో ఉన్నా అంబేద్కర్ ఆశయాలను సాధిస్తాము అనేటువంటి ఆలోచనతో ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క జయంతి సందర్భంగా మండల ప్రజలకు నాయకులకు అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.